నేటి యూజీ ప్రశ్నపత్రం లీక్ కేసులో సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ప్రశ్నపత్రాల లీకేజీ వాదీలకు త్వరితగతిన కఠిన శిక్ష పడేలా చూసేందుకు ఏర్పాటైన ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులో దీన్ని సమర్పించింది. 13 మంది నిందితులపై ఛార్జ్షీట్ వేసింది సిబిఐ. నిందితుల్లో 3 ఎన్టీఏ సబ్జెక్టు నిపుణులు ఉన్నారు. 360 మంది సాక్షులు, 442 పత్రాలు, 43 భౌతిక సాక్ష్యాలను ఛార్జ్షీట్లో పొందుపర్చామని సిబిఐ ప్రతినిధి తెలిపారు. ఇందులో ప్రస్తావించిన 13 మంది నిందితులు ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారని చెప్పారు. ఈ అంశాన్ని కోర్టు ఇవాళ విచారణకు స్వీకరించే అవకాశం ఉందన్నారు. ప్రశ్నపత్రం లీక్ అయిందన్న ఆరోపణల నేపథ్యంలో మే 3న నిర్వహించిన నీట్ యూజీ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రద్దు చేసింది. ఆ తర్వాత జూన్ 21న తిరిగి పరీక్ష నిర్వహించింది. నీట్ యూజీ ప్రశ్నపత్రం లీక్ కేసులో సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ప్రశ్నపత్రాల లీకేజీ బాధ్యులకు త్వరితగతిన కఠిన శిక్ష పడేలా చూసేందుకు ఏర్పాటైన ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులో దీన్ని సమర్పించింది. 13 మంది నిందితులపై ఛార్జ్షీట్ వేసింది సిబిఐ. నిందితుల్లో 3 ఎన్టీఏ సబ్జెక్టు నిపుణులు ఉన్నారు. 360 మంది సాక్షులు, 442 పత్రాలు, 43 భౌతిక సాక్ష్యాలను ఛార్జ్షీట్లో పొందుపర్చామని సిబిఐ ప్రతినిధి తెలిపారు. ఇందులో ప్రస్తావించిన 13 మంది నిందితులు ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారని చెప్పారు. ఈ అంశాన్ని కోర్టు ఇవాళ విచారణకు స్వీకరించే అవకాశం ఉందన్నారు. ప్రశ్నపత్రం లీక్ అయిందన్న ఆరోపణల నేపథ్యంలో మే 3న నిర్వహించిన నీట్ యూజీ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రద్దు చేసింది. ఆ తర్వాత జూన్ 21న తిరిగి పరీక్ష నిర్వహించింది.